ఫ్లైఓవర్ వరకు అరగంట సేపు ఆలస్యమయ్యే ప్రమాదం ఈ రోజు ఇప్పటి వరకు కూడా కనబడతా ఉంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం ద్వారా 10 నుంచి 15 నిమిషాలు ఆదా అయ్యే సమయం, ఈ సమయాన్ని మనం ఆదా చేసుకుంటే భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికని మనం ఈరోజు బాట వేస్తా ఉన్నట్టు మన ఆలోచన, ముఖ్యమంత్రి గారి ఆలోచన. మిత్రులారా, మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. సంవత్సరం కాలం నుంచి ముఖ్యమంత్రి గారు స్వయాన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించిన మంత్రిత్వ శాఖ నిర్వహిస్తూ ఉన్నారు. రాగానే మా ప్రభుత్వం తరఫున ఈరోజు జంట నగరాలకు సంబంధించి పెరుగుతా ఉన్న జనాభాను దృష్టిలో పెట్టుకొని మరి మైగ్రేషన్కు సంబంధించి చుట్టుపక్కల జిల్లాల నుంచి కానీ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కానీ హితపూర్వకం చెప్పిన ఇతర దేశాలకు సంబంధించిన వారు ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడతా ఉన్నారు. మన రాష్ట్రానికి వచ్చి స్థిరపడతా ఉన్నారు. స్థిరపడతా ఉన్నప్పుడు జనాభా సంఖ్య పెరుగుతూ ఉంది. ఆ సంఖ్యకు సంబంధించి మంచినీరు కానీ, రోడ్లు కానీ, డ్రైన్ కానీ, ఉండటానికి ఇల్లు కానీ నిర్మాణం చేయాలి, పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని, దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని హెచ్సిటీ అనే ప్రోగ్రామ్ని వారు మొదలుపెట్టి ఫ్లైఓవర్స్ కానీ, రోడ్లే కానీ, అండర్ గ్రౌండ్ టన్నల్సే కానీ, ఓవర్ బ్రిడ్జెస్ సంబంధించిన అంశం విషయంలో ఒక ప్రత్యేక ప్రణాళిక చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. మీ షేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించి మరి 1600 కోట్ల రూపాయలతో ఈ భవిష్యత్ ప్రణాళిక భాగంలో ఫ్లైఓవర్ నిర్మాణం జరగబోతా ఉంది ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు. ఆ క్రమంలో రద్దీని సరళీకృతం చేసే ప్రయత్నం. దానికి తోడు మనం ఎన్నిసార్లు చెప్పినా ప్రతిపక్షాలకు సంబంధించి కొంతమంది నిత్యం వారి ఆరాటం ఎప్పుడూ అభివృద్ధి ఆగుతుందా, ఎప్పుడూ ఆనందంతో పోతామని ఆలోచన చేసే వ్యక్తులకు మొన్న కూడా అదే విధంగా ఆలోచన చేశారు. ఎండాకాలం ఇక నీటికి ఇబ్బందులు వస్తాయి చూడు అని ఛాలెంజ్ చేసిండు అసెంబ్లీలో. ఇదే ఛాలెంజ్ని మేము తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారు స్వయాన మీ శాసనసభ్యులు ఈ ప్రాంతానికి సంబంధించిన అధికారులందరూ కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఎవరికి కూడా మంచినీటి ఇబ్బంది, ప్రధానంగా జంట నగరాలకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఒక ప్రక్కన కృష్ణా నది జలాలని, ఒక ప్రక్కన గోదావరి నది జలాలని, ఇంకో ప్రక్కన మంజీర సింగూరు నదుల నుంచి వచ్చేసిన నది జలాలతో పాటు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పెద్ద ఎత్తున వాటర్ ట్యాంకులను సంబంధించిన నీటిని అందించి ఎవరికి కూడా నీటికి ఇబ్బంది లేకుండా మొన్న సమ్మర్లో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ముందుకెళ్లడం జరిగింది మేయర్ గారితో పాటు. ఈరోజు మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే ఇన్ని పనులు చేసినప్పటికీ మా గురుతరమైన బాధ్యత జంట నగరాలకు సంబంధించి కేవలం మన దేశానికి సంబంధించిన ఒక కిరీటంలో వెలగాలని లేదు. ముఖ్యమంత్రి గారు రేపు ఈ హైదరాబాద్ నగరం, ఈ గ్రేటర్ హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖమైన నగరాల్లో మనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలని ఆ నిర్మాణ కార్యక్రమంలోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటూ ముందుకు నడుస్తా ఉన్నారు. మనం రేపు రాబోయే కాలంలో కట్టే కొత్త నగరం మీ అందరికీ కూడా తెలుసు. ఫ్యూచర్ సిటీ పరంగా రాబోయే కాలంలో కొత్త నగరాన్ని నిర్మాణం చేసి మౌలిక సదుపాయాల విషయంలో ఒక నెట్ జీరో సిటీని, అంటే కాలుష్యం లేని మరి నగరం నిర్మాణం చేయాలని మొత్తం ప్రపంచవ్యాప్తంలోనే ఒక ఉదాహరణగా నిలబడాలని ఆలోచన చేస్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ సందర్భంలో ఇప్పుడు ఈ ప్రాంతాలకు సంబంధించి ఇక్కడ రవాణా సౌకర్యం కానీ, ఇక్కడ మంచినీటి సమస్య కానీ, డ్రైనేజీ కానీ ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా అనేక నిధులు ఒకటే 2024-25 సంవత్సరంలో కేవలం ఒకటి బడ్జెట్లో 7,65 కోట్ల రూపాయలు బడ్జెట్లో జంట నగరాలకు సంబంధించి పెడితే దాని ప్రణాళిక సిద్ధం చేసుకొని చాలా వరకు శంకుస్థాపన చేసి పనులను మొదలుపెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ సంవత్సరం బడ్జెట్లో మొన్న 10,000 కోట్ల రూపాయలు ఎప్పుడు లేని విధంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి మరి పనులను మొదలు పెట్టాలని 10,000 కోట్ల రూపాయలు కూడా బడ్జెట్లో పెట్టడం మొట్టమొదటిసారి ఈ 10 సంవత్సరాల కాలాయంలో. నేను జంట నగరాలకు సంబంధించిన సోదరులను సోదరిమలందరినీ కోరుతా ఉన్నాను. మెట్రో రైలు అవసరం. ఆనాడు మెట్రో రైలు నిర్మాణం గురించి పెద్దలు జయపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు మొదటి దఫా మెట్రో రైలు నిర్మాణ కార్యక్రమాలు చేపట్టినాం.
దాని తర్వాత 10 సంవత్సరాలు స్తబ్దతతో ఉన్న మెట్రో రైలును ఆపే ప్రయత్నం చేసిండు. మెట్రో రైలు నిర్మాణం పూర్తి స్థాయిలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడితే రెండో దశ మళ్ళా తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నలువైపులా కూడా మెట్రో రైలు ఉండాలి. ఈ రోజు మనకు సంబంధించి మెట్రో రైలును పూర్తి స్థాయిలో చేయాలని సంకల్పన చేయటం జరిగింది. ఆ సందర్భంలో మేము మొన్న కూడా చూసి